అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ఆరిపాక పంచాయతీ పరిధిలోని పెదయాతపాలెంలో శనివారం శ్రీ సీతారాముల స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఈ ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమానికి మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి హాజరై శ్రీ సీతారామస్వామి ఆశీస్సులు తీసుకున్నారు. వేద పండితులు మంత్రాచరణల మధ్య ఇక్కడ శ్రీ సీతారామ లక్ష్మణ స్వామి విగ్రహాలను ప్రతిష్ఠింపచేశారు. ఈ సందర్భంగా సబ్బవరం వైస్ ఎంపీపీ సెరగడం ఝాన్సీ లక్ష్మి రాము మాట్లాడుతూ తమ గ్రామంలో పూర్వం పెద్దలు నిర్మించిన శ్రీ సీతారామ స్వాముల వారి ఆలయం జీర్ణావస్థకు చేరడంతో కొత్తగా గ్రామస్తులు స్వామివారి భక్తులు సహాయ సహకారాలతో నూతన ఆలయాన్ని నిర్మించుకున్నామని, ఈ రోజు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. నాకేంటే అప్పటికి ఈ గుడి నిర్మాణం చేస్తారని చెప్పి పెద్దలు చెప్పడం జరిగింది. కానీ దాన్ని అందరూ కూడా కూర్చొని ఈ గ్రామంలో నాకు తెలిసి ఒక 30 సంవత్సరాలు పెట్టి ఈ రామాలయం ఈ సత్తవరం మండలంలో కూడా అత్యధికంగా బాగుంది. ఇటువంటి రామాలయం